ఆచి చికెన్ మసాలా. బహదూర్గూడ భూ వివాదంలో రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులపై దాడులు చేశారని ఎస్ఐ వనజ ఫిర్యాదులో కేసులు నమోదు చేశారు. ఇక రైతులను BNS 132, 302, 121, 1RW35 కింద కేసు నమోదయ్యాయి. ఇక శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. రైతులకు చెందిన 650 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది హైడ్రా. రైతులు దీక్ష చేపట్టారు. దీంతో రాత్రికి రాత్రే దీక్షలో ఉన్న రైతులను వేరే ప్రాంతాలకు తరలించారు. టెంట్లను తొలగించిన పోలీసులు బయటి వ్యక్తులు బహదూర్గూడలోకి రాకుండా గస్తీ కాస్తున్నారు. అసలు బహదూర్గూడలో ఏం జరుగుతుందనే డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు పూర్తి డీటెయిల్స్. రవితేజ, ఇప్పటికే రైతులపైన కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం మనం చూస్తున్నాం. ఎంతమంది రైతులను అదుపులోకి తీసుకున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? బహదూర్గూడలో తమ భూములు కోల్పోతా ఉన్నాము, ప్రభుత్వం ప్రాజెక్టు పేరుతో భూసేకరణ చేపడతా ఉందన్న ఒక సమాచారంతో గత 5 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ స్పష్టమైనటువంటి ఆదేశాలు, స్పష్టంగా రైతులకు నష్టపరిహారం సంబంధించి క్లియర్ గా వాళ్ళకి ఎలాంటి డీటెయిల్స్ లేకపోవడంతో నిన్న అదే బహదూర్గూడ గ్రామంలో టెంట్ ఏర్పాటు చేసి మాకు ఈ భూముల స్వీకరణ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారో ఆ విషయాన్ని తెలియజేస్తే తప్ప మేము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో భూములను వదులుకోము అంటూ కూడా అందరూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సమయంలో వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని రైతులకు మద్దతు ఇవ్వడం జరిగింది. రైతులు ఉదయం నుంచి కూడా ఆందోళన సాగిస్తూ ఎట్టి పరిస్థితుల్లో భూములను వదులుకోము, ఇది బుల్లెట్ ప్రాజెక్టు పేరుతో కేంద్ర ప్రభుత్వం దానికి సహకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడతా ఉంది అని సరైనటువంటి స్పష్టత మాకు ఇవ్వకపోవడము, ఇప్పటికీ ఈ కుటుంబాలన్నీ కూడా వీటిపైనే ఆధారపడి ఉండడము, ఇంకా భవిష్యత్తు కూడా ఇవే భూములపైన మా ఆధారం ఉంది కాబట్టి మాకు ఎలాంటి సమాచారం లేకుండా నిన్న హైడ్రా అధికారుల్ని పంపి 650 ఎకరాలను చుట్టూగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆ భూములన్నీ కూడా ఆక్యుపై చేసి వారి ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా నిన్న నుంచి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఉద్రిక్త పరిస్థితులకు దారులు తీశాయి. పొలిటికల్ ఇతర స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా రైతులకు మద్దతు తెలియజేస్తూ అక్కడికి వెళ్లడంతో వారందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. తమ మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు అంటూ ఆవేశానికి లోనైనటువంటి మహిళలు, రైతులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా పోలీసుల పైన తిరగబడము, పోలీసుల కంట్లో కారం జల్లడము, రాళ్లతో దాడులు చేయడము, కర్రలతో దాడులు చేయడము, అక్కడ ఉన్నటువంటి టెంట్ లో ఉన్న కుర్చీలన్నీ వారి పైనకి విసిరేయడంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగింది అంటూ కూడా పోలీసులు దీనిపైన ఫిర్యాదు అందజేయడంతో రైతుల పైన BNS 132, 302 క్లాస్ 2, 121 క్లాస్ 1, రెడ్ విత్ 3 క్లాస్ 5 కింద BNS యాక్ట్ లోని పోలీస్ విధులకు ఆటంకం, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, అనుమతి లేకుండా ధర్నా నిరసన తెలియజేయడము, అడ్డుకోవడానికి వచ్చినటువంటి పోలీసుల పైన దాడులకు పాల్పడడం లాంటి కఠినమైనటువంటి సెక్షన్లో ఈ రైతుల పైన పోలీసులు ఇంప్లిమెంట్ చేసినట్టుగా కనబడతా ఉంది. చాలా మంది నిన్న పోలీసుల మీదకి తిరగబడి వాళ్ళని తరిమిగొట్టి వాళ్ళ పైన భౌతిక దాడులకు పాల్పడుతూ కుర్చీలతో, కర్రలతో, రాళ్లతో, కారం పొడి ఒంటి మీద చల్లడంతో దీంతో చేవెళ్ల DCP సైతం తీవ్రంగా గాయపడి వాటర్ తో మొహం కడుక్కొని మళ్లీ సీన్ లోకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులంతా కూడా ఒక్కసారిగా ఆవేశానికి లోనే వీరిపైన తిరగబడి వీరిపైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేయడం. 2వ రోజు కూడా రైతులు స్థానికులతో కలిసి ఈ రోజు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి వరకు చేపట్టినటువంటి నిరసన ధర్నాల్లో కొంతమందిని అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తరలించడము, మళ్ళీ ఈ రోజు 2వ రోజు కంటిన్యూషన్ లో భాగంగా రైతులందరూ కూడా తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని, ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, అసలు ఎలాంటి నష్టపరిహారాన్ని ఇస్తారు, మా భవిష్యత్ ఏంటి, మా పిల్లల భవిష్యత్ ఏంటి, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని సడన్ గా ఈ రోజు ప్రాజెక్టు పేరుతో ఈ భూములన్నీ తీసుకెళ్తే మా పరిస్థితి ఏంటి అనే దానిపై ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతులు ఆ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళకి సర్ద చెప్పే ప్రయత్నం చేయకుండా ఈ విధంగా వాళ్ళని అదుపులోకి తీసుకుని కొన్ని సెక్షన్ల కింద మీరు చెప్పినట్లుగానే కేసులు నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైతుల విషయంలో పోలీసులు అధికార యంత్రాంగం ముందుగా వారితో సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరి దగ్గర ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ భూములు కోల్పోతే
భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఆల్టర్నేట్ గా మీకు అరేంజ్ చేయగలుగుతారు, వీటన్నిటిపై కూడా తమతో ఎవరు చర్చ చేయలేదు, డిస్కషన్ చేయలేదు. హైడ్రా అధికారులను సీన్ లోకి దింపి ప్రభుత్వ భూమిని కాపాడిన విధంగా పోలీసులు వ్యవహరించి మా భూమికి చుట్టుముట్టుగా ఫెన్సింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఏళ్ల తరబడి మేమే పొజిషన్ లో ఉండి ఆ భూమిని కాపాడుకుంటూ వస్తూ అదే భూమి పైన ఇన్ని రోజుల పాటు కుటుంబాన్ని నడిపి ఇప్పుడు తమ భవిష్యత్తుని పూర్తిగా లాక్కుంటామంటే ఎలా వదులుకుంటామంటూ మాత్రం ప్రభుత్వానికి సవాలు విసిరి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవేళ అధికార యంత్రాంగం పోలీసులు నిజంగానే వారితో మాట్లాడి వాళ్ళ అనుకూలమైనటువంటి విధంగా ముందుకు వెళ్ళుంటే మాత్రం ఈ రోజు ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాకుండేది. కానీ అక్రమంగా లాక్కుంటున్నారు, దౌర్జన్యంగా మా భూములను లాక్కుంటున్నారు. ఏదో ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. తాము దేనికైనా సిద్ధమే, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మా భూములు మాత్రం మేము వదులుకోలేము. మాకు స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయలేదు కాబట్టి ఎందుకు మేము ఈ భూములు ఇస్తామంటూ మాత్రం రైతులు ఈ రోజు కూడా 2 రోజులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు అటు రైతులను అయితే అదుపులోకి తీసుకున్నారు, ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం హైడ్రా మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. మొత్తం 650 ఎకరాల భూమిని నిన్న ఒకే రోజు హైడ్రా అధికారులు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలన్నిటి కూడా ఫెన్సింగ్ బాతి ఇది మా ప్రభుత్వ స్థలం అనే విధంగా క్లెయిమ్ చేసే ప్రయత్నం చేసింది. ఒక పక్క రైతుల భూమిని సమాచారం లేకుండా కాజేస్తా ఉన్నారు, పూర్తిగా ఆక్రమిస్తా ఉన్నారు అంటూ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత సాగుతున్నప్పటికీ హైడ్రా చేసుకుంటూ అది తమ స్థలం అంటూ మాత్రం వాళ్ళు క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హైడ్రా తీరుని గాని అధికార యంత్రాంగం గాని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గాని ఇదన్నీ మా రైతులని రోడ్డుపైకి ఈడ్చే విధంగా, రైతులని రోడ్డు పాలు చేసే విధంగా, ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలు పాడే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ అక్రమ కేసులు గాని, ఈ పోలీసుల బెదిరింపులు గాని, లాఠీ చార్జులు గాని వీటన్నిటికీ ఎట్టి పరిస్థితుల్లో భయపడలేదు. ఎన్ని కేసులు పెట్టినా సరే మా భూములను మాత్రం మేము వదులుకోము, అది ప్రభుత్వానికి ఇయ్యము. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఈ రోజు ప్రభుత్వం ఖరీదు లక్షలలో ఇచ్చి వీళ్ళు తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు అమ్మకానికి పెడతారు మాత్రం రైతులు ఈ విషయం పైన ఇంకాస్త ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. బహదూర్గూడ భూ వివాదంలో రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో అటు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పోలీసులపై దాడులు చేశారని ఎస్ఐ వనజ ఫిర్యాదుతో కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక రైతులను బిఎన్ఎస్ 132, 302, 121, 1RW35 కింద కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. రైతులకు చెందిన 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఇప్పటికే ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసింది. రైతులు దీక్ష చేపట్టడం కూడా జరిగింది. దీంతో రాత్రికి రాత్రే దీక్షలో ఉన్న రైతులను వేరే ప్రాంతాలకు తరలించారు అధికారులు. టెంట్లను తొలగించి పోలీసులు అక్కడ బయట వ్యక్తులు బహదూర్గూడలోకి రాకుండా గస్తీ కాస్తున్నారు ప్రస్తుతానికి.